ఋషికి మాత్రమే భగవంతుని యొక్క అనుగ్రహము చేత సమాధి స్థితి యందు వినబడినవి మంత్ర రూపంలో వేదంలో ఋషులు ఇచ్చారు. అది తాత్విక దర్శనం అంటే. ఆ దర్శనం ఒక్క భారతదేశంలో ఋషులు మాత్రమే చేశారు. అందుకే ఋషికి ప్రత్యేకం తర్పణం ఈ దేశంలో. వాళ్ళు ఒకవేళ మనుష్య సంతతిగానే జన్మించినప్పటికీ ఆయన ఋషి, ఆయనకి తర్పణం ఉంటుంది. ఋషి తర్పణము అని చెప్పి ఋషికి తర్పణం ఇస్తారు. వ్యాస భగవానుడి పేరు చెప్పి ప్రారంభంలో తర్పణం ఇస్తారు. ఎందుకని అంటే ఋషి దార్శనికుడు. భగవంతుడు చెప్పిన మాటలు వేదమంత్రాలు ఎవరు వ్రాయలేదు, ఆయన సమాధిలో ఉండగా ఆయనకి వినపడ్డాయి ఋషికి. ఎవరు విన్నాడో ఆయన ఏం చేశాడంటే శృతి, తన చెవితో స్వరంతో వినపడిన మంత్రాన్ని తన శిష్యుడికి చెప్పాడు. పరంపరాగతంగా పుస్తకం యొక్క ఆధారం అవసరం లేకుండా చెవిని ఆధారం చేసుకుని స్వరప్రోక్తంగా వేదమంత్రాలు ప్రమాణములుగా నిలబడ్డాయి.